హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో భాగంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT-1 30 డిసెంబర్ 2020 యొక్క షిఫ్ట్ 1 యొక్క GS అండ్ GK యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో అండ్ దిస్ ఈజ్ అవర్ క్లాస్ 6. ఆల్రెడీ మనం 5 పార్ట్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం క్లాస్ 6 అని డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా మీకు సపరేట్గా ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఆ యొక్క ప్లేలిస్ట్లో యొక్క వీడియో అనేది అటాచ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ యొక్క మెటీరియల్ కూడా మీ అందరూ కూడా అందించడం జరిగింది కదా. ఆ యొక్క మెటీరియల్ని కూడా గ్యాదర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈరోజు క్లాసులోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ యొక్క క్లాస్ అని మనకు మేజర్గా ఎన్టీపీసీ CBT-2 అండ్ అదేవిధంగా గ్రూప్ డి అండ్ అదర్ రైల్వే ఎగ్జామ్స్ అనేటి కూడా యూటిలైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఏ విధాన్ పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది లేనిది ఏంటిది? కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. సో కేరళలో లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో మనకు శాసన మండలి అనేది ఉంది. సో వీటితో పాటు ఇంకే రాష్ట్రాల్లో ఉంది. సో వీటితో పాటు మనకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఓకేనా, ఉత్తరప్రదేశ్, బీహార్ వీటిపైన అయితే మనకైతే మేజర్గా అయితే ఉండడం జరిగింది. సో వీటన్నిటిపైన మాత్రం మనకు అవగాహన ఉండాలి. విధాన పరిషత్ ఏ రాష్ట్రాల్లో ఉంది, ఏ రాష్ట్రాల్లో లేదు. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ యూపీలలో అయితే మనకైతే ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. సో మిగిలినటువంటి ఏ రాష్ట్రాల్లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే లేదు. ఓకేనా, వీటిపైన అయితే ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా? ఈ కింది వాటిలో ఏది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి కమిషన్ లేదా కమిటీ కాదు. సో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఏర్పాటు చేయనటువంటి కమిటీ ఏంటిది అంటే అది కొఠారి కమిషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొఠారి కమిషన్ మాత్రమే లాంగ్వేజ్ బేస్ పైన వర్క్ చేయడం జరిగింది. ఓకేనా, హిందీ లాంగ్వేజ్ గురించి అండ్ అదేవిధంగా రీజనల్ లాంగ్వేజెస్ గురించినటువంటి వర్క్ అనేది ఒక కొఠారి కమిషన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇన్ ఇంగ్లీష్ బేస్ పైన కూడా వీళ్ళైతే వర్క్ అయితే చేయడం జరిగింది. కాబట్టి సో స్పెసిఫిక్గా మనకి ఇక్కడ ఎగ్జామ్లో అయితే కమిషన్స్ పైన కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఉన్నటువంటి కమిషన్స్ అన్నీ మనకి ఒక పంచాయతీరాజ్ గురించి కానీ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అండ్ అదేవిధంగా ఏ విధంగా స్పెసిఫైడ్ అయినటువంటి వాటి ఏదైతే ఉంటాయో వాటన్నిటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. డెఫినెట్గా మన యొక్క ఎగ్జామ్లో అయితే ఒక క్వశ్చన్ అయితే చూసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్లాసిఫైడ్ అండర్ ద కింగ్డమ్ అనిమేలియా? సో అనిమేలియా రాజ్యానికి సంబంధించినటువంటి కింద వర్గీకరింపబడింది ఏంటిది? సో కోనోజోవా, పిపెన్స్, ప్రోటోజోవా, మెటాజోవా. సో మెటాజోవా ఫ్రెండ్స్ మనకి ఒక ఎనిమేలియా రాజ్యానికి చెందినటువంటిది. సో ఈ యొక్క ఎనిమేలియా గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎనిమేలియా ఆల్రెడీ మనం జనరల్ సైన్స్ దాంట్లో బయాలజీ దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్న ఎనిమేలియా గురించి. సో ఎనిమేలియా అనేది మల్టీ సెల్యులర్ అంటే బహుకణ జీవులు అండ్ అదేవిధంగా దీన్ని మనం మెటాజోవా అని కూడా డైరెక్ట్ పిలవడం జరుగుతుంది. పత్రహరిత రహితమైనటువంటి జీవులు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. అండ్ అదేవిధంగా ఇవన్నీ కూడా పరపోషకాలు, స్వయం పోషకాలు కావు, పరపోషకాలు అంటే సెల్ఫ్గా ఎనర్జీని జనరేట్ చేయలేవు. ఓకేనా, అండ్ అదేవిధంగా వీటిలో మనకు 1 మిలియన్ పైగా జీవులు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క ఎనిమేలియా రాజ్యంలో. అండ్ అదేవిధంగా దీనికి మూవింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎనిమేలియాలో. సో ఎనిమేలియా మనకు మూమెంట్ అనేది ఉంటుంది. జంతువులు లెక్క, జంతువులు అంటే ఏంటి, కదులుతాయి, వృక్షాలంటే కదలవు. సో ఎనిమేలియా నేమ్లోనే ఎనిమల్ అనేటటువంటి టర్మినాలజీ ఉంటుంది. దీంట్లో మనకు కండర కణజాలం అనేది ఉంటుంది కాబట్టి ఇది మూమెంట్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా దీంట్లో మనకు ఇంకో స్పెసిఫైడ్ అయినటువంటిది పొరిఫెరా. సో పొరిఫెరా అనేది మనకి దీంట్లో మేజర్ అయినటువంటి అంటే పొరిఫెరా నుంచి కార్డెట్స్ వరకు మనకి ఇక్కడ జీవులు అయితే ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కింగ్డమ్ ఎనిమేలియా. ఓకేనా, సో ఆల్రెడీ ఈ యొక్క బుక్లోనే మీకు దాదాపుగా 30 ఎన్టీపీసీ CBT-1 సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటి ఒక టోటల్ డేటా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ రోడ్ ద గ్రేట్ లిటరసీ వర్క్? మృత్యకటిక. ఓకేనా, మృత్యకటిక లేదా మృత్యకటిక అని అనడం జరుగుతుంది. సో మృత్యకటికను రచించింది శూద్రకుడు. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఫిక్స్డ్ ఫ్రెండ్స్. ఈ యొక్క బుక్స్ అండ్ ఆథర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ అండ్ ఆథర్స్ని కేటగరైజ్ చేసుకోవాలి. నెంబర్ 1 వచ్చేసి ఏన్షియన్, నెంబర్ 2 వచ్చేసి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో పాల్గొన్నటువంటి ప్రముఖులు వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు. నెంబర్ 3 ప్రజెంట్ పాలిటిక్స్ అంటే స్వాతంత్రం తర్వాత ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళు రాసినటువంటి బుక్స్. అండ్ అదేవిధంగా నెంబర్ 4 వచ్చేసి స్పెసిఫైడ్ అయినటువంటి ఆథర్స్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే అరుంధతి రాయ్ కానీ అండ్ అదేవిధంగా అవార్డ్స్ బేస్ పైన ఉన్నటువంటి బుక్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తే డెఫినెట్గా మనకు కాన్సెప్ట్ అనేది డిడీజ్ అయిపోతుంది. సో మృత్యుకటిక అనేది ఎవరు ఫ్రెండ్స్? శూద్రకుడు. అండ్ అదేవిధంగా మనకు కాళిదాస్ అంటే ఏంటిది? కుమార సంభవం. ఇట్లా చాలా రాయడం జరిగింది కదా, మేఘదూతం. వాటన్నిటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా హర్షవర్ధనుడు అండ్ అదేవిధంగా బాణుడు గురించి వీళ్ళందరి గురించి మనకైతే అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, సో మృత్యకటిక అనేది మనకు శూద్రకుడు రాయడం జరిగింది కదా. ఇది ఒక సంస్కృత డ్రామా ఇది. ఓకేనా,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఓఈసీడీ లొకేటెడ్? ఓకేనా, ఓఈసీడీ యొక్క హెడ్ క్వార్టర్స్. సో మన యొక్క ఎగ్జామ్లు కూడా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క ఒక హెడ్ క్వార్టర్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. ఓఈసీడీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు రోమ్, జెనీవా, న్యూయార్క్ అండ్ ప్యారిస్. సో ఇది డైరెక్ట్ ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ ఒలింపిక్స్ కూడా మనకు అక్కడనే జరగబోతున్నాయి. అట్లా ఫోకస్ చేయండి, లింకప్ చేసుకోండి, ఒక్కొక్క దానికి లింకప్ చేసుకోండి, ఈజీగా మనకు స్కోర్ అనేది పెరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఓఈసీడీ? సో ఓఈసీడీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అబౌట్ ఓఈసీడీ. సో యునైటెడ్ నేషన్స్ అండ్ అదేవిధంగా మరికొన్ని దేశాలకు సంబంధించి దీంట్లో అయితే ఇన్బిల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సాత్ ఈ ప్రాజెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్? సో ఈ కింద వాటిలో ఏ ఫీల్డ్లో సాత్ ఈ మీన్స్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్, ఈ మీన్స్ ఎడ్యుకేషన్. సో సాత్ ఈ ఓకేనా, మనకి ఒక ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది? సాత్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎడ్యుకేషన్ సంబంధించింది. మన యొక్క వర్కే అది కదా, మన యొక్క ఫీల్డే అది, కాబట్టి దానిపైన ఖచ్చితంగా మనం ఫోకస్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ బేస్ పైన ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయినటువంటి వెబ్సైట్స్ కానీ, అండ్ అదేవిధంగా మనకు డిజిటల్ లైబ్రరీస్ కొన్ని ఉంటాయి కదా, వాటిపైన మనకైతే ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వాటి గురించి ఎక్కువగా అడిగే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా సైంటిఫిక్ మిషన్ టు అబ్జర్వ్ అండ్ స్టడీ ద సోలార్ కరోనా. సూర్యుని యొక్క అవుటర్ లేయర్లో మనకి ఒక కరోనా అనేది ఉంటుంది. దానిపైన ఫోకస్ చేయడానికి భారతీయ సైంటిస్టులు ఏ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది? దట్ ఈస్ కాల్డ్ ఆదిత్య L1 ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆదిత్య L1 మనకు నెక్స్ట్ ఇయర్లో దీన్ని అయితే ప్లాన్ చేస్తున్నారు లాంచ్ చేయడానికి, సూర్యుని యొక్క కరోనాను పరిశీలించడానికి. దీని గురించి కొద్దిగా డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం, ఓకేనా. సో ఆదిత్య L1 అనేది మనకు 400 kgల శాటిలైట్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క పేలోడ్ అని తీసుకెళ్తారు. అండ్ అదేవిధంగా ఇది మనకు విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, విఈఎల్సి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతాడు. వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ విఈఎల్సి? విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ వాస్ ప్లాన్ టు లాంచ్ ఇన్ ద 800 km లో ఎర్త్ ఆర్బిట్లో దీన్ని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో దీని గురించినటువంటి కీ పాయింట్స్ మనకి ఇక్కడ కొన్ని అయితే ఉండడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ మనకైతే పాయింట్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో ఏది అబయాటిక్ కాంపోనెంట్ కాదు? అంటే ఏది జీవం లేనిది కాదు? అంటే జీవం లేనిది కాదు అంటే దానికి ఖచ్చితంగా జీవం ఉండి ఉండాలి. నీరు, సాయిల్ అండ్ అదేవిధంగా సన్లైట్, గ్రీన్ ప్లాంట్. సో ఆకుపచ్చ మొక్కకి ఏంటి ఫ్రెండ్స్? జీవం ఉంటుంది కదా. సో మొక్కలకు జీవం ఉంటుంది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఎబయాటిక్ అంటే ఏంటిది? జీవం లేనటువంటి దానిది కాదు, అంటే జీవం ఉన్నది. అంటే రివర్స్ అడిగిందనమాట లాజికల్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కనెక్టింగ్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ కాల్డ్ ద. సో భారతదేశంలో ఉన్నటువంటి అతి పొడవైనటువంటి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనేది ఏంటి ఫ్రెండ్స్? అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ కలుపుతున్నది బోగీబీల్ బ్రిడ్జ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బోగీబీల్ బ్రిడ్జ్ అనేది. సో ఇది మనకు అతి పొడవైనటువంటిది. సో ఇది ఏ నది పైన ఉందంటే బ్రహ్మపుత్ర నది పైన ఉంది. ఇది కూడా అడుగుతాడు. బోగీబీల్ వంతెన అనేది ఈ కింది ఏ నది పైన ఉంది? బ్రహ్మపుత్ర, సింధు, గోదావరి, కృష్ణ అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఏ నది పైన ఉంది, దాన్ని ఎవరు స్థాపించరు అంటే దాని యొక్క స్థాపన ఎవరు చేసిరు, అండ్ అదేవిధంగా దాన్ని ఎవరు లాంచ్ చేసిరు, అండ్ అదేవిధంగా ఆ యొక్క టోటల్ లెంత్ ఎంత ఉంది, బోగీబీల్ బ్రిడ్జ్ యొక్క టోటల్ లెంత్ ఎంత, ఇట్లాంటి కీ పాయింట్స్ అన్ని కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. వీటన్నిటిపైన ఫోకస్ చేయాలి, ఓకేనా. వీటన్నిటిపైన ఫోకస్ చేస్తేనే స్కోర్ అని పెరుగుతుంది. సో మీరు జస్ట్ ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి క్వశ్చన్ మాత్రమే చదవద్దు, ఎక్స్ట్రా కీ పాయింట్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. నేను చెప్పినటువంటి పాయింట్స్ అని కూడా ఫోకస్ చేయండి, డెఫినెట్ స్కోర్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ టెక్స్ట్? సో ఈ కింద వాటిలో ఏది అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధ గ్రంథం? విష్ణు పురాణం. సో విష్ణు పురాణం విష్ణువుకి సంబంధించింది. రఘువంశం, అభిధర్మ కోశ అండ్ అదేవిధంగా ఋతు సంహారం. సో దీంట్లో కనుక తీసుకుంటే అభిధర్మ కోశ ఫ్రెండ్స్ ఇది బుద్ధునికి సంబంధించింది. మిగిలిన అన్ని కూడా మనకు హిందూ పురాణాలు అండ్ అదేవిధంగా మరికొన్ని ఏన్షియంట్ సంబంధించినటువంటి మెయిన్ డేటా, ఓకేనా. సో ఋతు సంహారం వీటన్నిటి గురించినటువంటి మెయిన్ డీటెయిల్స్ మనకు తెలవాల్సి ఉంటుంది. సో అభిధర్మ కోశ సంబంధించినటువంటి ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కదా. సో వీటన్నిటిపైన ఫోకస్ చేయండి. సో 5th century ఆర్ 4th centuryలో మనకి ఒక వసుబంధు దీన్ని తీసుకురావడం జరిగింది అభిధర్మని, ఓకేనా. సో ఎవరు రాసిరు, ఎందుకు రాసిరు, అండ్ అదేవిధంగా వాట్ ఆర్ ద రీజన్స్, అండ్ దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్, ఓకేనా. సో ఆ యొక్క కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా ఫోకస్ చేయండి. ఆల్రెడీ మీకు ఈ యొక్క బుక్లోనే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎమినెంట్ పర్సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బార్డోలీ? సో బార్డోలీ సత్యాగ్రహానికి సంబంధించి ఎవరు మేజర్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు? సో ఈ కింద వాటిలో కనుక తీసుకుంటే అరవింద్ ఘోష్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ అదేవిధంగా గురునానక్ మహావీర్. ఎవరు ఫ్రెండ్స్ బార్దోలి సత్యాగ్రహం అనేది? సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి అంటారు. అండ్ అదేవిధంగా ఇతనికి సంబంధించినటువంటి మరికొన్ని కీ పాయింట్స్ అని చెక్ చేద్దాం. సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఇతని యొక్క బర్త్డే కనుక తీసుకుంటే 31st October
అండ్ ఈ యొక్క 31 అక్టోబర్ యొక్క స్పెషాలిటీ ఏంటిది? రాష్ట్రీయ ఏకతా దివస్. ఎందుకంటే ఇతను భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాజ్యాలన్నీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి భారతదేశంలో విలీనం చేయడానికి తన వంతు కృషి చేసిండు కాబట్టి ఇతని యొక్క జన్మదినాన్ని రాష్ట్రీయ ఏకతా దివస్గా అయితే మనం అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ స్లేవ్ డైనెస్టీ? సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రైల్వే ఎగ్జామ్స్లో కనిపించింది. మళ్ళీ రైల్వే ఎగ్జామ్స్లో కనిపించినటువంటి క్వశ్చన్స్లలో ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఇదే, స్లేవ్ డైనాసిటీ. సో ఈ బానిస రాజవంశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. సో మీకు ఖచ్చితంగా ఏన్షియన్, మిడివల్, మోడర్న్ యొక్క బేసిక్స్ అయితే ఐడియా ఉండాలి. ఓకేనా. ఎన్ని ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగినాయి, ఎన్ని ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగినాయి, గాంధీజీ ఎవరు, గాంధీజీకి నెహ్రూకు ఉన్నటువంటి రిలేషన్ ఏంది, అండ్ అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశాల గురించి, శాసన ఉల్లంఘన కానీ, సహాయ నిరాకరణ కానీ, క్విట్ ఇండియా కానీ, వందే మాత్రం కానీ, ఇవి ఎప్పుడు ఏ టైంలో జరిగినాయి, దాని యొక్క మెయిన్ ఇన్ఛార్జీలు ఎవరు, అండ్ అదేవిధంగా దాంట్లో జరిగినటువంటి పరిణామాలు ఏంది, మనం గెలిచినవి అవతల గెలిచిరా, అండ్ అదేవిధంగా మేజర్గా మనకు లాల్ బాల్ పాల్ గురించినటువంటి మెయిన్ డేటా కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మితవాదులు ఉంటారు కదా, వాటిపైన కూడా ఫోకస్ చేయాలి. ఆ యొక్క కీ పాయింట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇంతకంటే డెప్త్గా అయితే రైల్వే అయితే వెళ్ళట్లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద బేరింగ్ స్ట్రైట్ కనెక్ట్ ద. సో బేరింగ్ స్ట్రైట్ అంటే బేరింగ్ జలసంధి ఫ్రెండ్స్. సో బేరింగ్ జలసంధి అనేది మనకు ఏ సముద్రాలను కలుపుతుంది? సో బేరింగ్ జలసంధి అనేది మనకు ఆర్కిటిక్ మరియు పసిఫిక్ని అయితే కలుపుతుంది. ఓకేనా. సో ఈ విధంగా రెండు కాంటినెంట్ల మధ్యలో అయితే ఇదైతే వెళ్తుంది. సో పసిఫిక్ అండ్ అదేవిధంగా ఆర్కిటిక్ మధ్యలో ఏదైతే ఉండడం జరుగుతుంది బేరింగ్ జలసంధి. సో ఇది మనకు రెండు ఖండాల మధ్య ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి బేరింగ్ స్ట్రైట్ అని కొట్టండి. మీకు అక్కడ పిక్చరైజ్ కనిపిస్తుంది. ఒక్కసారి అట్లా చూసిరు అంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఓకేనా. ఉత్తర అమెరికా కాంటినెంట్ ఉంటుంది, ఇటు పక్క మన యొక్క యూరోప్ ఆ యొక్క కాంటినెంట్ ఉంటుంది. వాటన్నిటి గురించినటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది ఒకసారి చూస్తే. ఓకేనా. కేవలం వీటిపైనే కాదు, అండ్ అదేవిధంగా సూయిజ్ కెనాల్ కానీ వాటన్నిటి గురించినటువంటి మెయిన్ లింకేజ్ ఏదైతే ఉంటుందో వాటిపైన కూడా ఫోకస్ చేయండి. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్? కింద వాటిలో ఏది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది? సో ఇక్కడ ఒక స్టేట్ బేస్ పైన అడిగినటువంటి నేషనల్ పార్క్స్. సో పకాల్, డచ్గామ్, జల్దాపారా అండ్ అదేవిధంగా బలపక్రమ్. సో ఇది ఉంది ఫ్రెండ్స్ డచ్గామ్ నేషనల్ పార్క్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. వీటికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అయితే పెద్దగా అవసరం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో గోల్డ్ని అత్యధికంగా ప్రొడ్యూస్ చేసేటటువంటిది ఏ రాష్ట్రం ఫ్రెండ్స్? కేజీఎఫ్ చూసే ఉంటారు కదా, ఏది ఫ్రెండ్స్? కర్ణాటకలో ఎక్కడ? కోలార్ మైన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇదైతే బేసిక్ క్వశ్చన్. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. 1024 బైట్స్. అండ్ అదేవిధంగా 1 మెగాబైట్ అంటే 1024 కిలోబైట్. 1 గిగాబైట్ అంటే 1024 మెగాబైట్. ఓకేనా. ఇట్లా మనకు లింకప్ అయితే ఉంటుంది. సో అన్నిటి కూడా 1024 అని వస్తుంది కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే పెటాబైట్కి జెటాబైట్కి ఆ యొక్క డేటా అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. పెటాబైట్ దాకా కూడా అడిగే అవకాశం ఉంటుంది. గతంలో పెటాబైట్ దాకా అడిగిండు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ కంప్యూటర్స్ ట్రాకర్ బాల్ ఈజ్ ఏ డాష్ డివైస్. సో ట్రాకర్ బాల్ అంటే ఏంటిది? సో ట్రాకర్ బాల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? జస్ట్ లైక్ మౌజ్ లెక్కనే ఉంటుంది. ఓకేనా. ఒక డివైస్ ఉంటుంది, దీనికి మనకు కంప్యూటర్ కనెక్ట్ అవ్వడానికి మనకు ఒక వైర్ ఉంటుంది, దీనిపైన ఒక బాల్ ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క బాల్ ఏంటిదంటే మనం ఎట్లా అంటే అటు 360 డిగ్రీస్ దీన్ని మూవ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఫీడింగ్ని బట్టి ఆ యొక్క కర్సర్ని యొక్క మూమెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. దాన్ని బట్టి మనకి ఒక వర్క్ అనేది అవుతుంది. సో ఇది ఏ రకంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్? ఇన్పుట్ డివైస్. సో స్టోరేజ్ కాదు, ట్రాకర్ బాల్ స్టోరేజ్ కాదు, అవుట్పుట్ దీని నుంచి ఏ అవుట్పుట్ రాదు, ప్రాసెసింగ్ కూడా చేయదు, ఇది ఇన్పుట్. ఓకేనా. జస్ట్ లైక్ మౌజ్ పైన మనకి ఇట్లా రోలర్ ఉంటుంది కదా, కాకపోతే ఇది ఏంటంటే ఇది ఒక గ్లోబ్ లెక్క ఉంటుంది బాల్. ఓకేనా. ఒక చిన్న బాల్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ఎటంటే అటు రోల్ చేయొచ్చు. ఈ రోల్ చేసే దాన్ని బట్టి మానిటర్లో మనకి ఒక కర్సర్ని అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? సో సౌత్ ఆఫ్రికా యొక్క అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏంటి? సో సౌత్ ఆఫ్రికాకు మనకు 3 క్యాపిటల్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక 3 క్యాపిటల్స్లో మనకి ఇక్కడ అడిగింది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. సో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కన్నా తీసుకుంటే ప్రెటోరియా. ఓకేనా. ప్రెటోరియా ఫ్రెండ్స్. మరి మిగిలినటువంటి క్యాపిటల్స్ కూడా చూద్దాం. సో సౌత్ ఆఫ్రికాకు 3 క్యాపిటల్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఎగ్జిక్యూటివ్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ప్రెటోరియా, జ్యుడిషియల్ కనుక తీసుకుంటే బ్లూమ్ ఫౌంటైన్, అండ్ అదేవిధంగా లెజిస్లేటివ్ కనుక తీసుకుంటే కేప్ టౌన్, అండ్ అదేవిధంగా అతిపెద్ద సిటీ వచ్చేసి మనకు జోహెనెస్బర్గ్. ఓకేనా. జోహెనెస్బర్గ్. సో ఈ 4 అయితే ఎక్కువగా అడగడం జరిగింది కాబట్టి ఈ 4 గురించి ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్
విశిష్టాద్వైత ఫిలాసఫీ. సో విశిష్టాద్వైతాన్ని ఎవరు ఫ్రెండ్స్ ప్రవేశపెట్టింది? విశిష్టాద్వైత అనేటటువంటి సిద్ధాంతాన్ని రామానుజాచార్యుడు అండ్ అదేవిధంగా నింబార్కుడు అండ్ అదేవిధంగా మనకు మధ్వాచార్యులు. ఓకేనా? సో మనకి ఇక్కడ అద్వైతం, విశిష్టాద్వైతం చాలాసార్లు అయితే ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో వీటిపైన మాత్రం ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద 29th స్టేట్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ 2014? సో 2014లో భారతదేశం యొక్క 29వ రాష్ట్రంగా ఏది ఏర్పడ్డది? ఇదైతే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసి ఏది ఫ్రెండ్స్? మన యొక్క తెలంగాణ. జూన్ 2, 2014న 29వ రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ అయితే ఏర్పడడం జరిగింది. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా అవసరం లేదుగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ 2018? సో ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్ అంటారు. ఈఓఎస్ మనకు 2018లో లాంచ్ చేసింది ఏంటిదంటే హెచ్వైఎస్ఐఎస్ అనేటటువంటి దాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది భూమి పరిశీలన ఉపగ్రహం. సో దీని గురించినటువంటి డీటెయిల్స్ అని చెక్ చేద్దాం. సో దీని PSLV-C43 ద్వారా దీని అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది. దీని యొక్క వెయిట్ వచ్చేసి 380 kgs అండ్ అదేవిధంగా దీన్ని ఇస్రోస్ మినీ శాటిలైట్ 2 IMS-2 బస్ అయితే దీన్ని అయితే కన్ఫిగర్ అయితే చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎర్త్ యొక్క సర్ఫేస్ ఇదైతే విజిబులైజ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్రారెడ్ అండ్ అదేవిధంగా షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియస్ అండ్ అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అయితే దీంట్లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే HYSIS అని కొట్టండి. యూట్యూబ్లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీలో ఉండడం జరిగింది. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DHCP ఇన్ నెట్వర్కింగ్ సిస్టమ్? సో నెట్వర్కింగ్ సిస్టంలో మనకి ఒక DHCP యొక్క ఫుల్ ఫామ్ డైనమిక్ హోస్ట్ కంట్రోల్ పాయింట్, డిస్ప్లే హౌస్ కంట్రోల్ ప్రోటోకాల్, డైనమిక్ హోస్ట్ కన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఎస్, డైనమిక్ హోస్ట్ కన్ఫిగరేషన్ ప్రోటోకాల్. మనకి ఒక నెట్వర్కింగ్ అంటే కంప్యూటర్స్లో మాత్రం డెఫినేషన్స్ ఈజ్ మ్యాండేటరీ. ప్రతి దానిలో ప్రతి షిఫ్ట్లో కూడా కనీసం ఒక డెఫినేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి అన్ని అబ్రివేషన్స్ పైన ఫోకస్ చేయండి. గ్యారంటీ ఎగ్జామ్లో అయితే ఒక క్వశ్చన్ అయితే చూసే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా ఈ యొక్క బుక్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యొక్క వాల్యూమ్ 1 యొక్క బుక్ని గ్యాదర్ చేసుకోండి. వాల్యూమ్ 2 రెడీ కాగానే వాల్యూమ్ 2 డేటా కూడా మీకైతే అందించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెటలాయిడ్? ఈ కింద వాటిలో ఏది మెటలాయిడ్? సిలికాన్, లెడ్, బ్రోమైన్ అండ్ గోల్డ్. సో గోల్డ్, బ్రోమైన్, లెడ్ ఇవన్నీ కూడా మనకు మెటల్స్. అండ్ అదేవిధంగా సిలికాన్ అనేది ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి? అర్ధవాహకం. దట్ మీన్స్ మెటలాయిడ్. కాబట్టి సిలికాన్, జెర్మేనియం అన్నీ కూడా మన దీంట్లో అయితే రావడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. ద నిఫా వైరస్ అవుట్ బ్రేక్ ఇన్ 2018 టుక్ ప్లేస్ ఇన్. సో నిఫా వైరస్ అంటే మనకు ఖచ్చితంగా గుర్తుకు రావాల్సింది కేరళ. ఫిక్స్. నిఫా వైరస్ అనగానే మనకు కేరళ గుర్తుకు రావాలి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకు తుఫాన్లు వస్తున్నాయి, గులాబ్ తుఫాన్ అని. ఆ యొక్క తుఫాన్ల బేస్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏ రాష్ట్రాలపైన అది మేజర్గా ఫోకస్ చేస్తుంది అని. ఓకేనా? కొన్ని తుఫాన్లు అనేవి స్పెసిఫిక్గా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పాయింట్అవుట్ చేస్తుంటాయి. వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకవేళ కనుక తుఫాన్ అనేది 2 కానీ 2 కంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉంటే మనకి ఎగ్జామ్లు అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఇట్లా మనకు 2018 మనకి ఎగ్జామ్ జరిగిందేమో 2020 డిసెంబర్న. సో ఇక్కడ అడిగిందేమో 2018, అంటే 2 ఏళ్ల క్రితం క్వశ్చన్ అయితే రావడం జరిగింది. యూ కెన్ అజ్యూమ్ ద స్పెసిఫిక్ స్టేట్ పైన జరిగినటువంటి ఏ ఇష్యూ అయినా కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ దట్ మీడియేట్ రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ చార్ట్ ట్రాన్స్మిట్ ఇంపల్స్ టు ద ఫామ్ బ్రెయిన్? సో ఈ కింద వాటిలో ఏది మెదడుకు అండ్ అదేవిధంగా మనకు శరీర భాగాలకు నరాలతోటి కనెక్ట్ అయి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? ఆ మొత్తం భాగాన్ని ఏమంటారు? స్పైనల్ కార్డ్. ఇదే కదా మనకు మొత్తం డీటెయిల్స్ అని పంపించేది, తీసుకునేది, రిఫ్లెక్స్ యాక్షన్స్ అని చేసేది. ఏంటిది? అది వెన్నుపాము. దట్ మీన్స్ ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డౌన్ ఫోల్డ్ ఇన్ ఏ రాక్ ఈజ్ నోన్ యాజ్. సో రాయి అనేది ఫార్మేషన్ అవుతున్నప్పుడు మనకి ఈ విధంగా ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది, పొరలుగా. సో దీంట్లో అప్ అండ్ డౌన్ ఉండడం జరుగుతుంది. యాంటిక్ లైన్ అంటే అప్ అండ్ అదేవిధంగా సింక్ లైన్ అంటే డౌన్. ఓకేనా? సో కింది పొర, పై పొర, ఇట్లా రాయి యొక్క డౌన్ ఫోల్డ్ అండ్ అప్ ఫోల్డ్ అని ఉంటుంది కదా. సో అప్ ఫోల్డ్ అండ్ డౌన్ ఫోల్డ్ సంబంధించి ఈ విధంగా ఫోల్డ్ అయితే దాన్ని ఏమంటాం? సింక్ లైన్ అనడం జరుగుతుంది. రాయి యొక్క ఫార్మేషన్ ఇది వరల్డ్ జియోగ్రఫీ దాంట్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ యొక్క స్ట్రక్చర్ అనేది. కాబట్టి వరల్డ్ జియోగ్రఫీ ఎవరికైతే ఐడియా ఉంటుందో దే విల్ డెఫినెట్లీ గెట్ స్కోర్. కాబట్టి ఇప్పటికైనా టైం ఉంది. కాబట్టి వరల్డ్ జియోగ్రఫీ పైన, ఏన్షియంట్ హిస్టరీ పైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా స్కోర్ అనేది పెంచుకోవచ్చు. ద బిగ్ బ్యాంగ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. సో బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేయడం జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, భూమి లోపల జరిపినటువంటి ఒక పెద్ద పరీక్షలో ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ అయితే జరపడం జరిగింది. సో ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీని జార్జ్ లెమిట్రే అనేటటువంటి పర్సన్ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. విశ్వం ఆవిర్భావం పైన ఈ యొక్క ఫోకస్ అయితే చేయడం జరిగింది. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకు
దాదాపుగా 10 ఇయర్స్ దాకా అవుతుంది. సో దీనిలో చాలా చాలా ఫేమస్ అయినటువంటి కీ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇట్స్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఆ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ. విశ్వం యొక్క సృష్టి అండ్ అదేవిధంగా నక్షత్రాలు ఏర్పడడం కానీ అండ్ అదేవిధంగా మనకి ఒక గ్రహాలు ఏర్పడడం కానీ ఉపగ్రహాలు కానీ ఆస్ట్రాయిడ్స్ కానీ వివిధ రకాలైనటువంటి ఇష్యూస్ అని జరిగినాయి కదా, వాటన్నిటి యొక్క మూల కారణం ఏదో తెలుసుకోవడానికి జరిపినటువంటి పరీక్షనే ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ, ఈ యొక్క బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్. ఆపరేషన్ గ్రీన్స్ ఈజ్ ఎ గవర్నమెంట్ స్కీమ్ ఫర్. సో ఆపరేషన్ గ్రీన్స్ అనేది దేనికి సంబంధించింది? సో పేరులోనే ఉంది, గ్రీన్ అంటే ఆకుపచ్చదం. సో ఆకుపచ్చదం అంటే దేనికి సంబంధించింది ఫ్రెండ్స్? సప్లై స్టెబిలైజేషన్ ఆఫ్ టాప్ క్రాప్స్. ఓకేనా, టమాటో, ఆనియన్, పొటాటో. సో అత్యంత ముఖ్యమైనటువంటి దాంట్లో ఈ మూడు ఉంటాయి కాబట్టి వీటిని మనం టాప్ క్రాప్స్ అనడం జరుగుతుంది. టీ మీన్స్ టమాటో, ఓ మీన్స్ ఆనియన్, పీ మీన్స్ పొటాటో. టమాటో, ఆనియన్, పొటాటో వీటి యొక్క రేట్లే మనకు ఎక్కువగా హెచ్చు తగ్గులు అవుతుంటాయి కాబట్టి వీటి గురించి సప్లై స్టెబిలైజేషన్ అనేది వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేయడానికి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ శాటిలైట్ బేస్డ్ అగ్మెంటేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా? శాటిలైట్ బేస్డ్ అగ్మెంటేషన్ సిస్టమ్, దట్ మీన్స్ గగన్ ఫ్రెండ్స్. గగన్ చాలా చాలా ఇంపార్టెంట్, గగన్. సో గగన్ మీన్స్ జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్. ఇది కూడా అడుగుతాడు. గగన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ గగన్ ఇన్ సైంటిఫిక్ టర్మినాలజీ? జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్. ఇట్ ఈస్ ఏ స్పేస్ బేస్డ్ అగ్మెంటెడ్ సిస్టమ్, ఎస్బిఏఎస్ సిస్టమ్ ద్వారా ఇదైతే వర్క్ అవుతుంది. దీంట్లో మనకు ఇస్రో అండ్ అదేవిధంగా ఏఏఐ కలిసి దీని అయితే పాయింట్ అవుట్ చేయడం జరిగింది. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజన్ ఎఫ్ఐఆర్ బేస్ పైన ఇదైతే వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా స్టార్ట్స్? సో భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రక్రియ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే, సో పెట్టుబడుల ఉపసంహరణ అనేది 1991లో ఫ్రెండ్స్. 1991, 1992 యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో దీని అయితే తీసుకురావడం జరిగింది. మొత్తం మీద మనకు 31 సెలెక్టెడ్ పిఎస్యూల్లో 3038 కోట్లు అయితే వీలైతే ఉపసంహరించుకోవడం జరిగింది. ఇది ఎప్పుడు 1991-92లోనే, దాదాపుగా 30 ఏండ్ల క్రితం ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ అక్టోబర్ 2020 హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది కరెంట్ అఫైర్స్ బేస్ పైన. ఎవరు ఫ్రెండ్స్? ఎన్కే సింగ్. ఎవరు ఫ్రెండ్స్? ఎన్కే సింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జోగిలా టన్నల్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయింది? సో జోగిలా టన్నల్ ప్రాజెక్ట్, ఓకేనా, మనకి ఒక టన్నల్స్ అని ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? కొండల్లో ఉంటాయి. సో కొండలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఇచ్చిన 4 ఆప్షన్స్లో సిక్కిం, ఒడిషా, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ యూపీ. ఎక్కడ ఫ్రెండ్స్? జేఎండ్కే. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో యొక్క జోగిలా పాస్ అయితే ఉండడం జరుగుతుంది. జోగిలా టన్నల్ ప్రాజెక్ట్ అయితే అక్కడైతే దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఆల్రెడీ మనం గత వీడియోలోనే జోగిలా గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం పాయింట్అవుట్ అయితే చేయట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ అచీవ్మెంట్స్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్? ఈ కింద వాటిలో ఏ స్కీమ్ అనేది గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఎక్కింది అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కింది అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ కాబట్టి ఆ యొక్క ఫేమస్ అయినటువంటి వాటిపైన అండ్ అదేవిధంగా లేడీస్ కోసం ఏర్పాటు చేసినాయి, చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసినాయి, వృద్ధుల కోసం ఏర్పాటు చేసినాయి, పని కోసం ఏర్పాటు చేసినాయి, ఈ విధంగా రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కేటగిరీ వైజ్గా చేసుకొని స్కీమ్స్ ప్రిపేర్ అవ్వండి, ఈజీగా స్కోర్ అనేది చేయగలరు. ఓకేనా, ద 2022 కామన్వెల్త్ గేమ్స్ ఆర్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్. సో మనకు 2022 కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి ఫ్రెండ్స్? సో 2022 కామన్వెల్త్ గేమ్స్ అనేవి బర్మింగ్హామ్లో జరగబోతున్నాయి. ఒలింపిక్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ వీటన్నిటి ఒక అప్కమింగ్ వచ్చినటువంటి ఈవెంట్స్ యొక్క లొకేషన్స్ అండ్ అదేవిధంగా వాటన్నిటి గురించినటువంటి బ్రీఫ్ డేటా అయితే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎగ్జామ్లో గ్యారంటీ మనం క్వశ్చన్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద వైస్ రాయ్ వెన్ ద రాయల్ కమిషన్ ఆన్ సివిల్ సర్వీసెస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1912? సో 1912లో ఈ రాయల్ కమిషన్ ఆన్ సివిల్ సర్వీసెస్ ఏర్పడినప్పుడు వైస్ రాయ్ ఎవరు? సో ఆ యొక్క టైంలో వైస్ రాయ్ ఫ్రెండ్స్ లార్డ్ హార్డింగ్. లార్డ్ హార్డింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ మహావీరాస్ ఒరిజినల్ నేమ్ ఏంటిది? సో మహావీరుని యొక్క పూర్తి నామం ఏంటి ఫ్రెండ్స్? వర్ధమాన మహావీరుడు కదా, వర్ధమాన మహావీరుడు. సరిపుట్ట, వర్ధమాన, సిద్ధార్థ, ఆనంద. సో ఏది కాదు కదా, సో వర్ధమాన ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ రిపబ్లిక్? సో రిపబ్లిక్ అనేటటువంటి బుక్ను రచించింది ఎవరు ఫ్రెండ్స్? జాన్ రస్కిన్, ప్లేటో, టిఎస్ ఎలాయిట్, లియో టాల్స్టాయ్. ఎవరు ఫ్రెండ్స్? లియో టాల్స్టాయ్. ప్లేటో. సో ప్లేటో రిపబ్లిక్ అనేటటువంటి బుక్ని అయితే రాయడం జరిగింది. సో దీని గురించినటువంటి బ్రీఫ్ డేటా చూద్దాం. ఇది 380 బీసీలో అయితే దీని అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లాస్టిక్స్? ఈ కింద వాటిలో దీన్ని మనం ప్లాస్టిక్లో ఉపయోగిస్తాం. అమ్మోనియా, యాసిడ్, క్రిప్టాన్, బ్యూటేన్, ఇథిలిన్. సో ఇథిలిన్ ఉపయోగిస్తారు. సో మిగిలిన మూడింటిని అయితే ఉపయోగించారు. సో క్రిప్టాన్,
ఇది జడవాయువు. బ్యూటేన్ ఇది ఫ్యూయల్ లెక్క పనిచేస్తుంది, సో దీంట్లో వాడరు. ఇథిలీన్ అయితే వాడడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. విచ్ ఈజ్ ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ మేడ్ ఇన్ ఇండియా? సో ఇండియాలో తయారు చేసినటువంటి మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏంటి ఫ్రెండ్స్? ఇది కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు, అప్సరా. అప్సరాని వీలైతే తయారు చేయడం జరిగింది, మొట్టమొదటి అణు రియాక్టర్. సో దీని గురించినటువంటి డీటెయిల్ డేటా, ఓకేనా. దీని ఎవరు ఫ్రెండ్స్ డిజైన్ చేసింది? బార్క్. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా, ఓకేనా. సో దీంట్లో వాడింది 80% యురేనియం అయితే వాడడం జరిగింది, ఎన్రిచ్డ్ యురేనియం, ఓకేనా. సో ఇక్కడతోటి ఒక క్లాస్ ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. అండ్ అదేవిధంగా ఈ యొక్క క్లాస్ని మన యొక్క ప్లేలిస్ట్లో అయితే అటాచ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక 30 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పినామో ఆ యొక్క క్వశ్చన్స్ అన్నిటి ఒక డేటా కావాలంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు డేటా ఉంది, యూ విల్ గ్యాదర్ ఇట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ జై హింద్, జై భారత్.